ఉన్నత విద్య కోట్ల రూపాయల సంపాదనతో సమానం అన్నారు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఎం సుభాష్ రెడ్డి. తన స్వంత గ్రామమైన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు దశలవారీగా ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సౌకర్యాలు కల్పిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బెంచీలు పంపిణీ చేసిన సుభాష్ రెడ్డి ప్రతి ఏటా సౌకర్యాల కల్పనకు ₹1,00,000 ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థిగా తాను చదివిన పాఠశాల రుణం తీర్చుకుంటున్నారు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఎం సుభాష్ రెడ్డి. తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచన్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దశలవారీగా సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 60,000 విలువ చేసే బెంచీలను పాఠశాలకు విరాళంగా అందించారు. పాఠశాలకు విచ్చేసిన ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఎం సుభాష్ రెడ్డికి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎస్ఆర్ అధినేత ఎం సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బాల్యంలో పాఠశాలల్లో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ఉన్నత విద్యను అందుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి తన గ్రామంలో ఏ ఒక్క విద్యార్థికి రాకూడదనే సదుద్దేశంతో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా ₹1,00,000 ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. విద్యార్థులకు త్రాగునీరు, మరుగుదొడ్లు, గ్రంథాలయం, చక్కటి బ్లాక్ బోర్డుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి తాను అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కోట్ల రూపాయల సంపద ఉన్నా విద్య లేకపోతే శూన్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఎందుకనంటే 200 ఎకరాలు 100 ఎకరాలు కొనిచ్చిన చదువు కింద రాదు. చదువు ఉంటే 100 ఎకరాల కింద భూమి ఉన్నట్టే లెక్క. కాబట్టి వారి తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. ఏంటంటే ఆ చదువు ఏదో 5వ తరగతికో 10వ తరగతికో చదివిగానే ఎక్కడికో వ్యవసాయం పనికి ఉపయోగించడం జరుగుతుంది మామూలుగా. ఆ ఎకర పొలమో 2 ఎకరాల పొలమో ఒక విలువ కాదనను. కాకపోతే చదువు అనేది అది 100 ఎకరాలతో సమానం. ఎందుకనంటే ఈరోజు మంచిగా చదువుకుంటే నెలకు 50,000 నుంచి 50 లక్షల జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ చదువే. కాబట్టి ఈ యొక్క చదువు అనేది 2 రకాలు ఉన్నాయి. చదువులో అందరూ ప్రైవేట్ స్కూల్కు పోవడం జరుగుతుంది. మనం గుర్తిస్తున్నాం. చాలా ప్రైవేట్ స్కూళ్ళలో మూత వాయిస్తారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ విషయంలో కానీ లేకపోతే టీవీలలో కానీ. అదే ప్రభుత్వం స్కూల్ అంటే చిన్న చూపు చూస్తారు. కాకపోతే ఒక టీచరు ఒక స్కూల్కు రావాలంటే ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళకి 6 నెలల ట్రైనింగ్ ఇస్తుంది. వాళ్ళకు క్లారిటీని చూస్తుంది, వాళ్ళకు క్వాలిటీని చూస్తుంది. ఆ ఎడ్యుకేషన్ చూసి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి చదువు చెప్పే విధానం ఏ రకంగా చెప్పాలని ట్రైనింగ్ చేసి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ని నామినేట్ మనం ప్రభుత్వం నియమిస్తుంది. హైదరాబాద్ చాలా దగ్గర ఉంది, మనకు 45 నిమిషాల్లో ఉంది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మనకు ఉంటాయి. కాబట్టి ఆ చిన్న పిల్లలు వాళ్ళకు అర్థమవుతుందో కాదో నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు లేకపోతే రాని తల్లిదండ్రులైనా ఖచ్చితంగా చదువుని పూర్తిగా చదివించాలని చదివించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ముఖ్య ఉద్దేశం నాది, నా రిక్వెస్ట్. మరియు ప్రతి సంవత్సరం నేను ఏదైతే ₹1,00,000 వరకు మీకు అవసరమని నేను చెప్తున్నాను. అవసరం సరిపోదు అది. కాబట్టి మీరే నేను బిజీలో మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఒక నెలలో సంవత్సరంలో ఒక నెల పెట్టుకొని మీ కమిటీ కూర్చొని నాకేం కావాలో, ఎందుకనంటే తాత్కాలికంగా సంబంధించినటువంటి అంశాలని నేను ఇంట్రెస్ట్ లేను. ఓన్లీ పర్మనెంట్ సోర్స్ కింద మీరు దయచేసి నాకు ప్రపోజల్ ఇవ్వండి, నేను చేసి పెట్టగలుగుతా. ఎందుకనంటే ఏదో పుస్తకం ఇచ్చో లేకపోతే ఏదో ఇస్తే అది అక్కడే వెళ్ళిపోతుంది. కానీ మనకు పర్మనెంట్ గా కావాలా, చాలా మంది దీన్ని ఉపయోగించుకోవాలా. కాబట్టి ఏది ఆలోచన చేసినా ఒక పర్మనెంట్, సపోజ్ కాంపౌండ్ హాల్ అవసరం ఉందనుకోండి, గవర్నమెంట్ పెట్టిస్తే పెట్టిమనండి, లేదనుకుంటే మనం పెడదాం. ఎగ్జాంపుల్. లేదంటే ఇంకేదైనా ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, మనం వచ్చే నీళ్లు తాగే వాటర్లో 50% వాటరు మనకు కలుషితంగానే వస్తున్నాయి ఎంత ఇచ్చినా కూడా. సో కాబట్టి తాగే వాటర్ అన్న మనం మంచి నీళ్లు తాగాల. కాబట్టి కొన్ని ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోండి.
ఆ సెలెక్ట్ చేసుకొని నాకు ప్రపోజల్ ఇవ్వండి. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన సుభాష్ రెడ్డిని ప్రధానోపాధ్యాయులు నర్సయ్య, సర్పంచ్ యాదమ్మ రామగౌడ్లు ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం నర్సయ్య, ఉపాధ్యాయులు అనిల్ కుమార్, చంద్రశేఖర్లు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి ఏటా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ తమను వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం వంటి లక్షణాలు అవలంబించేందుకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఇక్కడ పనిచేసిన 7 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అది ఏంటంటే మరి పేదరికంలో జన్మించినప్పటికీ తన యొక్క కష్టాలను ఇంకొకరికి రాకుండా ఒక తనలో ఉన్న టాలెంట్ ను గుర్తించి తన ఇష్టమైన వృత్తిని ఎంచుకొని పనిని ప్రేమించి తన వృత్తితో అంకిత భావంతో పట్టుదలతో కష్టపడి అహర్నిశలు కష్టపడి ఉన్నత స్థాయికి చేరి కూడా తన గ్రామాన్ని మర్చిపోకుండా కన్న తల్లి లాంటిది సొంత ఊరు అలాంటి గ్రామానికి సేవ చేయాలని గత 4 సంవత్సరాలుగా పకడ్బందీ ప్రణాళికతో కార్యాచరణతో ముందుకు వెళ్తూ ప్రతి సంవత్సరం మా పాఠశాలకు మాచన్పల్లి గ్రామ ప్రజలకు విద్యార్థులకు వివిధ రూపాలలో సహాయం చేస్తూ వస్తున్నటువంటి శ్రీ సుభాష్ రెడ్డి గారికి మా పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయ బృందంతో అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు సార్. మొదటిగా అన్ని దానాల కంటే గొప్పది ఏంటంటే అన్నదానం అంటారు. దానికంటే గొప్పది కూడా విద్యాదానం అని చెప్పుకోవచ్చు. ఆ విద్య కోసం మీరు చేస్తున్న సహాయానికి సదా మిమ్మల్ని స్మరించుకుంటాం సార్. మొదటగా ప్లేట్ల కార్యక్రమంతో అంటే అనుక్షణం ఎంతో పేద మంది విద్యార్థులు వస్తారు ఇక్కడ చదువుకోవడానికి. అలాంటి విద్యార్థులకు మొట్టమొదటిగా దాదాపు 300 ప్లేట్లతో తన సేవా కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రారంభించి తన యొక్క ఉదారతను, గొప్పతనాన్ని చాటినటువంటి మహనీయులు మీకు సదా మీకు వందనం సార్. సారు తన గొప్ప ఉదయంతో ఏ సాయం అంటే ఆ సాయం చేస్తానట్లు విద్యావంటరు పెట్టుకోమంటున్నాడు. మేము ఒక విద్యావంటరు మనం అందరం కలిసి పెట్టినాం. మేము పెట్టినామంటే అర్థం ఏంటంటే వీళ్ళు నా పిల్లలే, మా చిన్న పిల్లలు వస్తున్నాం అంటే మా చిన్న పిల్లలు సారే ఏ విధంగా అనుకుంటాం మేము కూడా ఆ విధంగా అనుకుని మా పిల్లలకు మేము చెప్పుకోవాలి. మేము ఈ పిల్లల ద్వారా 4 చైలు నోట్లోకి పోతున్నాయి కాబట్టి తింటుంటాం కాబట్టి వారితోటి మేము కూడా అని చెప్పి అనుకుంటున్నాం సార్. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మేము పిల్లలకు తప్పకుండా బ్రహ్మాండంగా చెప్తాము. మా సహాయ శక్తుల పిల్లలకు మా విద్యను దారపోయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్కు చాలా గొప్పవాడు. ఆ సార్కు మనం ఏ ప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఏవి ఎంత ఇస్తామో శ్రీకృష్ణుడికి నోలు పోలో ఏమంటారు కదా, అలాంటిది. శాంతి నికేతన గీతం ఇది సబర్మతి సంగీతం. శాంతి నికేతన గీతం ఇది సబర్మతి సంగీతం. త్యాగంతి త్యాగరాజ గానంతి సత్యాహింసలు శుతిలైన మానవతా గీతం. ప్రేమ సుధా భరితం సత్యం శివ సుందరం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ రామగౌడ్, ఉప సర్పంచ్ మల్లేశం, హెచ్ఎంసీ చైర్మన్ స్వామి, వైస్ చైర్మన్ అనురాధలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.